ఎర్ర బటన్ నొక్కండి, గంటను కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి పోకో M2 Pro గురించి. ఈ ఫోన్ వచ్చి మనకి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ చేశారనమాట. సో ఈ ఫోన్ ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 14th July 2020 మధ్యాహ్నం 12 గంటలకి మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు ఫ్లిప్కార్ట్ పేజ్ అనేది చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు డిజైన్ ఏ విధంగా ఉందనేది ఈ ఫోన్ది. అండ్ వీటి ప్రైజెస్ చూసుకుంటే ఇక్కడ 3 వేరియంట్స్ ఉన్నాయి మనకి. సో బేస్ వేరియంట్ వచ్చి 13,999, అంటే 4GB 64GB 13,999 అనమాట. సో ఆ తర్వాత 14,999, ఆ తర్వాత 16,999 ఉంది బిగ్ వేరియంట్స్. మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కావాలంటే మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. సో ఇక ఈ ఫోన్ గురించి స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ తెలుసుకుందాం. పోకో పోకో M2 Pro స్పెసిఫికేషన్స్ మనకి విధంగా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. సో ఇది సినిమాటిక్ స్క్రీన్ అంటున్నారు. అలాగే వీటితో పాటు 120 Hz టచ్ పోలింగ్ ఫర్ గేమింగ్ అని ఇచ్చారు. సో 120 Hz డిస్ప్లే కూడా అనమాట. అలాగే అయితే ఇక్కడ మీకు IPS డిస్ప్లే అనేది లభిస్తుంది, AMOLED అయితే కాదు. అలాగే ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. వీటితో పాటు దీని రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 పిక్సెల్. అలాగే ఈ ఫోన్లో మీకు కోనింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. వీటితో పాటు 2.5D కర్వ్ గ్లాస్ కూడా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్లో నాచ్ అనేది లేదన్నమాట, జస్ట్ మీకు పైన ఒక డాట్ లాగా కెమెరా లభిస్తుంది. సో దాంట్లోనే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. వేరియంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 3 వేరియంట్స్ అయితే ఇచ్చారనమాట. సో 4GB 64GB ఇది వచ్చి 13,999. అలాగే 6GB 64GB ఇది 14,999. అలాగే 6GB 128GB ఇది 16,999 రూపీస్ అనమాట. సో మీకు 3 వేరియంట్స్ అయితే లభిస్తాయి. ఫోన్లో మీకు ట్రిపుల్ స్లాట్ కూడా లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ అయితే ఇచ్చారంట. సో ఇది లేటెస్ట్ ప్రాసెసర్, మనకి గేమింగ్స్ కోసం తయారు చేసిన ప్రాసెసర్ అనమాట. సో సేమ్ ప్రాసెసర్ మనకి Redmi Note 9 Proలో కూడా లభిస్తుంది. అలాగే వీటితో పాటు ఇక్కడ మీకు 8nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అలాగే ఇందులో మీకు Adreno 618 GPU కూడా లభిస్తుంది. సో గేమింగ్స్కి అయితే ఈ GPU చాలా బాగుంటుంది అనమాట. గ్రాఫిక్ వైజ్ అయితే బాగుంటుంది. మళ్ళీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఆండ్రాయిడ్ MIUI 11 ఆండ్రాయిడ్ 10తో లభిస్తుంది అనమాట. సో ఆండ్రాయిడ్ 10 ప్లస్ MIUI 11తో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఈ ఫోన్ లభిస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్ 4 కెమెరాలు లభిస్తాయి. సో క్వాడ్ కెమెరాస్ అనేది ఇక్కడ లభిస్తాయి అనమాట. సో రేర్ కెమెరా, మెయిన్ కెమెరా వచ్చి మనకి 48 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా లభిస్తుంది అనమాట. సో డిజైన్ చూడొచ్చు మీరు, 4 కోణాల్లో ఉందన్నమాట, బాక్స్ లాగా డిజైన్. అండ్ 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా. ఇంకా నెక్స్ట్ ఇంకో కెమెరా చూసుకుంటే ఇక్కడ మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. సో ఇది 119 degreesలో మీకు వైడ్ యాంగిల్ ఫొటోస్ అయితే తీస్తుంది. ఇక వీటితో పాటు 5 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఇచ్చారు. సో మీరు వాటర్ డ్రాప్స్ లాంటివి కూడా ఇక్కడ కెమెరాస్తో షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు మీకు పిక్చర్ కూడా. సో వీటితో పాటు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లభిస్తుంది అనమాట. సో ఇలా మొత్తం 4 కెమెరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే వీటితో పాటు ఇక్కడ మీకు ప్రో కలర్ మోడ్ అనేది ఇచ్చారు. సో చూడొచ్చు ఇక్కడ కలర్ చాలా డిఫరెంట్ లభిస్తుంది మనకి. ఇక్కడ ఫుల్ కలర్ఫుల్గా మీకు కనిపిస్తుంది అనమాట ఫోటో. ఇక్కడ చూడొచ్చు నార్మల్ బిఫోర్ అని, అలాగే ఆఫ్టర్ అని చూపిస్తున్నారు. సో ఈ ఫీచర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా మనకి చూపిస్తున్నారు. సో ఏ విధంగా వీటి ఫొటోస్ వస్తున్నాయి అనేది చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకు కనిపిస్తున్నాయి ఫొటోస్. సో చూడడానికి బాగానే ఉన్నాయన్నమాట కెమెరాస్. సో కెమెరాలో చూస్తూ ఉంటే బాగానే కనిపిస్తున్నాయి. సో ఇవన్నమాట 4 కెమెరాలు వీటికి. వీటితో పాటు సెల్ఫీ కెమెరా మనకి ఇచ్చారనమాట. సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఇచ్చారు విత్ నైట్ మోడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీకు నైట్ మోడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు. మీరు నార్మల్లో ఫోటో తీస్తే ఈ విధంగా కనిపిస్తుంది బిఫోర్. అలాగే నైట్ మోడ్ ఆన్ చేస్తే మీకు ఆఫ్టర్ ఇలా వైట్గా కనిపిస్తుంది అనమాట. క్లియర్గా కనిపిస్తుంది మీకు ఫోటో. సో 16 మెగాపిక్సెల్ అయితే మీకు మంచి సెల్ఫీస్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ మీకు ఫుల్ HD వీడియోస్, అలాగే రేర్ కెమెరాతో 4K సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. కాకపోతే వేరే యాప్స్ యూజ్ చేయాలి మీరు. సో ఫుల్ HD వీడియోస్ అయితే మీకు లభిస్తాయి. స్టెబిలైజేషన్ కూడా మీకు లభిస్తుంది. వీటితో పాటు మీకు సెల్ఫీ కెమెరాస్లో పోర్ట్రేట్ మోడ్ అలాంటివి, అలాగే EIS, OIS, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ లాంటివి అన్ని రకాల ఫీచర్స్ అనేవి మీకు లభిస్తాయి. సో 2 కెమెరాలో సేమ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఫీచర్స్ అయితే మీకు లభిస్తాయి ఇక్కడ.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అనమాట. సో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు లభిస్తుంది. ఇక్కడ సూపర్ ఛార్జ్ అంటున్నారు దీన్ని. సో ఇక్కడ మీ 50% ఛార్జ్ వచ్చి జస్ట్ 30 minutesలో మీకు పూర్తవుతుంది అనమాట. సో 30 minutesలో మీరు 50% ఛార్జ్ చేసుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ అయితే 1 hourలో అయిపోవచ్చు. సో ఇక్కడ చెప్తున్నారు చూడొచ్చు. అలాగే ఇక్కడ 20.5 days మీకు స్టాండ్ బై టైం లభిస్తుంది. అలాగే 210 hours మ్యూజిక్ ప్లస్ హెడ్సెట్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే 29 hours VoLTE కాలింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాటరీ ద్వారా. అలా స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు స్మూత్ ఆపరేటింగ్ అనేది లభిస్తుంది అనమాట. స్మూత్గా ఉంటుంది ఫోన్. అలాగే వీటితో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో మీకు సైడ్లోనే ఫింగర్ ప్రింట్ అనేది లభిస్తుంది. మీకు వెనకాల లభించదు, అలాగే స్క్రీన్లో లభించదు అనమాట. సైడ్ మౌంటెడ్ మీకు లభిస్తుంది. అలాగే ఇక్కడ ఒక గుడ్ వైబ్రేషన్ ఓన్లీ జెడ్ షాకర్ హ్యాప్టిక్స్ అని ఇచ్చారు. సో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా లభిస్తుంది అనమాట టచ్ చేస్తే. ఇక వీటితో పాటు PTY స్ప్లాష్ ప్రూఫ్ కోటింగ్ కూడా ఈ ఫోన్కి ఇచ్చారు. సో లిక్విడ్ డిస్టెన్సింగ్ అనేది కూడా ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ మీకు ఫేస్ అన్లాక్ కూడా ఫీచర్ లభిస్తుంది. సో ఇది కూడా బాగానే ఉందన్నమాట. ఇక వీటితో పాటు ఇక్కడ మనకి స్క్రీన్ PPI చూసుకుంటే 398 PPI ఉంది, 95 PPI ఉంది. అలాగే సెన్సర్స్ విషయానికి వస్తే ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, అలాగే యాక్సిలరోమీటర్, అలాగే ఎలక్ట్రానిక్ కంపాస్ లాంటివి లభిస్తున్నాయి అనమాట. ఇక వీటితో పాటు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇక వీటితో పాటు ఇక్కడ మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, డ్యువల్ యాప్ సపోర్ట్, నోటిఫికేషన్ లైట్, అలాగే స్క్రీన్ మిర్రర్ క్యాస్ట్ కూడా ఇచ్చారు. సో ఇలా అన్ని రకాల ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. ఇక ఈ ఫోన్ మనకి డెప్త్ చూసుకుంటే 8.8 mm ఉంది. వెయిట్ చూసుకుంటే 209 grams ఉందన్నమాట. సో కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకి కొద్దిగా యూజ్ చేస్తారు కాబట్టి క్వాలిటీని, సో కొద్దిగా వెయిట్ అయితే ఉంది. సో అలాగే వీటితో పాటు మీకు బాక్స్లోనే 33 వాట్స్ ఛార్జర్ అనేది ఇక్కడ లభిస్తుంది అనమాట. ఇది వచ్చి హైలైట్ ఈ ఫోన్కి. సో ఇదన్నమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఈ పోకో M2 Pro గురించి. ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రో చూసుకుంటే ప్రాసెసర్ అనమాట 720G. సో నెక్స్ట్ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జింగ్. సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ ప్రో చూసుకుంటే మీకు సెల్ఫీ కెమెరా ప్రో అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్లో డిజైన్ అనమాట. సో డిజైన్ వైజ్ అండ్ లుక్ వైజ్ ఈ ఫోన్ బాగుందన్నమాట. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఈ ఫోన్కి మనకి ప్రైజింగ్, సో ప్రైజింగ్ అయితే చాలా బాగా పెట్టారు. సో చాలా మంచి ప్రైజింగ్ అయితే పెట్టారనమాట. సో 14,000కే మీకు ఈ ఫోన్ అయితే లభిస్తుంది. సో ప్రైజింగ్ ఈ ఫోన్కి అయితే పెద్ద ప్రో అవుతుంది. అలాగే అన్ని రకాల ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి. అన్ని సెన్సర్స్ లభిస్తాయి అండ్ అన్ని రకాల ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. కెమెరాస్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా కాన్స్ విషయం చూసుకుందాం. సో కాన్స్ విషయం చూసుకుంటే ఇక్కడ నాకైతే 64 MP ఇవ్వాల్సింది అనిపిస్తుంది. సో 48 MP మాత్రమే ఇచ్చారు ఇక్కడ. సో ఇది కొద్దిగా కానే అవకాశం ఉందన్నమాట. సో ఈ బడ్జెట్లో 64 ఇచ్చేయచ్చు, బట్ 48 మాత్రం ఇచ్చారు కాస్ట్ కటింగ్లో. సో ఇది కొద్దిగా కాన్ అవుతుంది. సో ఇది ఒకటే నాకైతే కాన్ అనిపిస్తుంది. మిగతా అన్ని ప్రోసే అనమాట ఈ ఫోన్లో. సో ఓవరాల్ అన్ని రకాల ప్రోసే ఉన్నాయి. సో కెమెరా ఒకటే మాత్రం కొద్దిగా కాన్ అనిపిస్తుంది నాకు. 64 చేస్తుంటే బాగుండేది 48 కన్నా. సో 48 కూడా పర్వాలేదు, మంచి కెమెరానే, బట్ కొద్దిగా తక్కువ అంతే. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్ పోకో M2 Pro. నా ఒపీనియన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ ఫోన్ వచ్చి ఒక మంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు 14,000 రేంజ్లో 14,000 రూపీస్కే మీకు ఒక అద్భుతమైన ఫోన్ కావాలనుకుంటే మీరు పోకో M2 Pro తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు 14,000 కాబట్టి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఓవరాల్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే మీకు లభిస్తుంది అనమాట 14,000కి. సో ఇది సేమ్ టు సేమ్ చూడడానికి మనకి రెడ్మీ Note 9 Pro లాగే కనిపిస్తుంది. సో Note 9 Pro, Note 8 Pro సో దాదాపు అలాగే ఉందన్నమాట ఈ ఫోన్ చూడడానికి. సేమ్ ఫీచర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో చూడొచ్చు. సో ఒక రకంగా ఈ ఫోన్ ఒక రీబ్రాండ్ వర్షన్ అనుకోవచ్చు మనకి రెడ్మీ నుంచి. సో రెడ్మీ నుంచి రీబ్రాండ్ అయిన పోకో ఫోన్ అనమాట. సో రెడ్మీ Note 9 Pro అలాగే రెడ్మీ Note 8 Pro ఈ రెండింటిని అటు ఇటు మార్చి ఇక్కడ పోకో M2 Proగా రిలీజ్ చేశారు. అయితే ప్రైజింగ్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో వాటి రెండింటికన్నా ఇక్కడ ప్రైజింగ్ చాలా తక్కువ అన్నమాట. మీకు రెడ్మీ Note 8 Pro వాటికన్నా దీని ప్రైస్ చాలా తక్కువ. అలాగే రెడ్మీ Note 9 Pro, Note 9 Pro Max కన్నా ప్రైజింగ్ ఇక్కడ తక్కువ. సో ప్రైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సో నేనైతే ఈ ఫోన్ 100% రికమెండ్ చేస్తున్నాను. సో ప్రైజింగ్ వైజ్ అయితే ఈ ఫోన్ సూపర్ అనమాట, మీరు పక్కా కొనుక్కోవచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఫోన్ సూపర్, మీకు సేమ్ టు సేమ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. సో 14,000 మీ బడ్జెట్ అయితే ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. మీరు మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుందన్నమాట. సో మీరు పెట్టే అమౌంట్కి పర్ఫెక్ట్ స్పెసిఫికేషన్స్ మీకు లభిస్తాయి. సో సూపర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అంటాను నేను దీన్ని ఓవరాల్ చెప్పాలంటే. సో మంచి వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే మీరు ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు.
సో నేనైతే రికమెండెడ్. సో ముఖ్యంగా బ్యాటరీస్ అంటారా, బ్యాటరీస్ ముఖ్యంగా కావాలనుకునే వాళ్ళకైతే ఈ ఫోన్ ఇంకా బాగుంటుంది. 33 వాట్స్ ఇచ్చారు, ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా ఇక్కడ మీకు మంచి ప్రాసెసర్ ఇచ్చారు. కెమెరా వైజ్ చూసుకున్నా మీకు మంచి కెమెరాస్ ఇచ్చారు. అండ్ లుక్ వైజ్ చూసుకున్నా ఫోన్ కూడా చాలా బాగుంది లుక్ వైజ్. ప్లస్ అన్నిటికన్నా ప్లస్ పాయింట్ కూడా 120 హెర్ట్జ్ డిస్ప్లే ఇచ్చారు. సో ఇది చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఫోన్ యూజ్ చేసేటప్పుడు. మీకు ల్యాగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, అసలు ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత మీకు 120 హెర్ట్జ్ ఇచ్చారు కాబట్టి. సో స్మూత్గా ఉంటుంది ఫోన్ చాలా బాగా. సో నాకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రైజింగ్ అయితే సూపర్ అనమాట, చాలా సూపర్ ప్రైజింగ్ అనొచ్చు. సో మీకు ఈ ఫోన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని నేను పక్కా రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట ఓవరాల్ వీడియో పోకో M2 Pro గురించి. సో పేర్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, పోకో X2, పోకో M2, సో రకరకాల సేమ్ పోకో టైప్ పేర్లు. సో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ ఫోన్ గురించి, వాటికి రిప్లై అయితే మీకు లభిస్తుంది. సో అన్నమాట ఓవరాల్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.